హాయ్ హలో అండి, ఇట్స్ మీ ఉమెన్స్ లైఫ్. ఈరోజు మళ్ళీ న్యూ ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. హస్బెండ్ శాలరీ 30,000 అయితే మనం ఎలా సేవ్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలని నేను చేసే పద్ధతి మీకు చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ హస్బెండ్ శాలరీ 30,000 అయితే నేనైతే టైప్ 1 టైప్ 2 టైప్స్గా డివైడ్ చేశాను. నేను ఇందులో ఏం ఫాలో అవుతానో, ఏం ఫాలో అవనో, ఎలా ఫాలో అయితే బెస్ట్ మీకు తెలుస్తుంది లాస్ట్ వరకు చూస్తే. యాక్చువల్గా టైప్ 1లో ఏంటంటే రెంట్ హౌస్, ఒక ఫ్యామిలీ ఒక 4 మెంబర్స్ ఉంటున్నారనుకోండి. ఇప్పుడు చాలామంది ఊర్లో ఉన్న వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు హైదరాబాద్, వైజాగ్ వెళ్ళి ఉంటారు కదండి, వైఫ్ అండ్ హస్బెండ్ 2 పిల్లలతోని. వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ ఊర్లో ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసం, జాయింట్ ఫ్యామిలీస్ కోసం కాదు. ఒక 4 మెంబర్స్ ఉంటే, అంటే ఒక మదరు, ఒక వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు ఉంటే ఎలాగా అన్నది. రెంట్ ఒక 5,000 వేసుకోండి. 5,000 రెంట్ ఉన్న హౌస్ సరిపోతుంది. నెక్స్ట్ కరెంట్ బిల్లు ఒక 1,000 అనుకోండి. 1,000 రాదు కానీ అప్రాక్స్గా ఒక 1,000 అనుకోండి. 30,000 హస్బెండ్కి శాలరీ వస్తే 5,000 రెంట్కి వెళ్ళిపోతుంది. 1,000 కరెంట్ బిల్లు, రేషన్ ఒక 5,000 రూపీస్. 5,000 రూపీస్ రేషన్ తెచ్చుకుంటే మనకి అప్రాక్స్గా 1 మంత్ 10 డేస్ 20 డేస్ 10 డేస్ 15 డేస్ అలా వస్తుంది. లేకపోతే 1 మంత్ 10 డేస్ అనుకోండి. ఇంకా వెజిటేబుల్స్కి ఒక 2,000, ఆనియన్, టమాటో, వెజిటేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి కోసం. డ్రెస్సెస్ కోసం అంటే ఏమైనా పండగలు వస్తే ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక్కొక్కరికి 2,000 చొప్పున 8,000. ఇంకా మెడికల్ పర్పస్ మీద ఒక 2,000 కంపల్సరీ. మెడికల్ పర్పస్ మీద 2,000 తీసి పక్కన పెట్టుకోండి. ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా ఇంట్లోనే మనం ఎవరి దగ్గర చేయి చాచేలా ఉండకూడదు. పిల్లలకి జ్వరాలు, జలుబులు ఏవో కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. కంపల్సరీ మెడికల్కి ఒక 2,000 తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఫీజు, 2 పిల్లలకి ఒక పాప బాబు ఉన్నారనుకోండి. చిన్న పిల్లలకి కొంతమంది నేను మామూలుగా ఎస్టిమేట్ వేసి చెప్పాను 4,000 అని. అంటే 2 పిల్లలకి ఒకరికి 1,500, ఒకరికి 2,000, లేకపోతే ఒకరికి 2,000 అలా ఉంటుంది కదా. ఒక్కొక్క పిల్లలు, చిన్న పిల్లలు ప్రీకేజీ, ఎల్కేజీలో ఉంటారు, ఒక్కొక్కరు పెద్ద పిల్లలు ఉంటారు. అలాగా 2ది కలిపి అప్రాక్స్గా 4,000 వేసాను. సేవింగ్ ఒక 2,000, గ్యాస్ బిల్లు ఒక 1,000. గ్యాస్ బిల్లు 900 ప్లస్ వస్తుంది కదా, ఇంకా అందులో 50-60 ఎంతో మిగలొచ్చు. అలాగా అదొక 1,000 వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీనా టైప్ 1లోని 30,000 శాలరీ వస్తే ఇవన్నీ మైనస్ చేస్తే ఎంత వస్తుందో నేను చెప్తాను. టోటల్ 30,000 అవుతుంది టైప్ 1. ఇలాగా 30,000ని ఇలాగా డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఎంజాయ్మెంట్స్ అంటే ఏదైనా కూడా పార్క్ కానీ ఎక్కడికైనా బయటికి తిరగడానికి వెళ్తే పిల్లలతోని, ఇంకా ఎవరిదైనా ఫంక్షన్లో అయితే గిఫ్ట్స్ అవి కొనాల్సి వస్తుంది కదా, దానికి 8,000 డ్రెస్సెస్ ఉన్నాయి కదండి. ఎవ్రీ మంత్ మనం 8,000 డ్రెస్సెస్ ఏం కొన్నాం కదా, పండగ సీజన్లో మాత్రమే కొంటాము. దసరా, సంక్రాంతి, ఇంకా ఉగాది ఏవో కొన్ని ఉంటాయి కదా, వాటికి మాత్రమే కొనుక్కుంటాము. కొనుక్కున్నా కూడా మరీ 8,000 పెట్టి కొనాం కదా, అందులో మిగులుతాయి. అవే అలాగా ఏమంత లేదో పండగ లేనప్పుడు ఆ డబ్బులు ఉంచితే అవి వీటికి సరిపోతాయి. యాక్చువల్గా నార్మల్గా క్యాలిక్యులేషన్ ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ టైప్ 2 ఏంటంటే కొంతమంది ఓన్ హౌస్ తీసుకొని ఉంటారు, రెంట్ ఉండదు వాళ్ళకి. సేమ్ మళ్ళీ అన్నీ సేమ్ కరెంట్ బిల్లు, సేమ్ రేషన్ బిల్లు, సేమ్ వెజిటేబుల్స్, సేమ్ అన్నీ సేమ్గానే. కాకపోతే వీళ్ళకి ఒక 5,000 రెంట్ అనేది మిగులుతుంది. అలా అనమాట. ఆ 5,000 కూడా వాళ్ళు ఏమైనా సేవింగ్స్ చేయాలంటే చేయొచ్చు. రెంట్ ఉన్న వాళ్ళకైతే ఇంకేమీ మిగలదు. కానీ నేను మా హస్బెండ్ది 30,000 శాలరీ అయితే నేను ఎలాగ క్యాలిక్యులేట్ చేస్తానన్నది ఇప్పుడు మీకు చెప్తాను. మా హస్బెండ్ది 30,000 శాలరీ అయితే నేను క్యాలిక్యులేట్ చేసే విధానం ఏంటంటే 30,000 ఇంటూ 12 మంత్స్, అంటే 1 ఇయర్కి 12 మంత్స్ కదండి. ఇప్పుడు ఒక పర్మనెంట్ జాబ్స్ అనుకోండి, వాళ్ళకి జాబ్స్ పోయే అవకాశం ఉండదు. కొంతమంది ఎప్పటి నుంచో ఉంటారు కదండి, వాళ్ళు కంటిన్యూగా చేసుకుంటారు. దాన్ని బట్టి నేను మా హస్బెండ్ది, ఆయన ఎప్పటి నుంచో ఉంది కాబట్టి, ఒక నమ్మకంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు ఉద్యోగాలు పోవు కదండి, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కరోనా లాంటివి వస్తే మాత్రం మనం ఏం చేయలేము, అప్పుడు క్యాలిక్యులేషన్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు 30,000 అయితే మా హస్బెండ్ది నేనేం చేస్తాను అన్నది చూడండి. 12 మంత్స్ ఇంటూ 30,000 వేస్తే 3,60,000 అవుతుంది.
సేమ్ 12 మంత్స్ 5000 రెంట్ కడితే 60,000 అవుతుంది. 12 మంత్స్ 1000 కరెంట్ బిల్ కడితే 12,000 అవుతుంది. అలాగే 12 మంత్స్ 5000 రేషన్ వేసుకుంటే 60,000 అవుతుంది. 12 మంత్స్ వెజిటేబుల్స్ 2000 కొంటే 24,000 అవుతుంది. సేమ్ 12 మంత్స్ 2000 మెడికల్ కోసం తెస్తే 24,000 అవుతుంది. 12 మంత్స్ 4000 ఫీజు కోసం తెస్తే 48,000 అవుతుంది. 12 మంత్స్ 1000 రూపీస్ గ్యాస్ కోసం తెస్తే 12,000 అవుతుంది. టోటల్ 3,60,000లో ఇప్పుడు మనం పెట్టిన ఖర్చులన్నీ తీసేస్తే 1,20,000 ఇంకా మిగులుతుంది కదా. అంటే మిగులుతుందంటే ఎవ్రీ మంత్ మనం ఇలా తీసేయలేము, కాకపోతే నేను ఇలాగ ఎస్టిమేట్ చేస్తాను. ఇప్పుడు 1,20,000 అయ్యింది కదండి. ఈ 1,20,000 నేను అన్నీ రాశాను, డ్రెస్సుల కోసం రాయలేదు చూసారా. అది ఇప్పుడు నేను చేస్తాను అనమాట. డ్రెస్సుల కోసం అయితే 4 మెంబర్స్ ఇంట్లో ఉంటే ఒక్కొక్కరికి 2,000 చొప్పున 8,000 తీసేస్తే ఆ 8,000 4 ఫెస్టివల్స్కి అంటే ఒక 4 ఫెస్టివల్స్కి ఒక్కో ఫెస్టివల్స్కి 8,000 చొప్పున ఖర్చు పెడితే 32,000 అవుతుంది బట్టల కోసం. 32,000 ఏంటండి మరి 2,000కి ఏమైనా వచ్చేస్తుందా, ఏమీ రావట్లేదా, లేకపోతే 2-3 డ్రెస్సులు తీసుకుంటాము అని అంటే మాత్రం నేనేం చేయలేను. మన శాలరీ తక్కువ ఉన్నప్పుడు మన ఆలోచనలు మన కోరికలు కూడా తక్కువ ఉంటేనే బెస్ట్. ఇప్పుడు మనం సేవ్ చేసుకుంటేనే రేపు పొద్దున ఫ్యూచర్ మన పిల్లలది బాగుంటుందని నా ఉద్దేశం. అందుకని నేను ఇలా ఎస్టిమేట్ చేశాను. ఎక్కడో దగ్గర ఇంట్లో ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుందండి అమౌంట్ అడ్జస్ట్ చేయడం అన్నది. ఏదైనా చూసింది ప్రతిదీ కొనుక్కుంటే ఫ్యూచర్ మనకి ఇబ్బంది అవుతుందండి. అందుకని నేను ఇలా చెప్పాను. బట్టల కోసం ఒక 32,000 చేసేస్తే ఇంకా ప్లస్ 8,000 ఎంజాయ్మెంట్స్ ఎక్స్ట్రా గిఫ్ట్స్ ఏమైనా బయటికి సరదాగా 1 ఇయర్ మొత్తానికి ఎక్కడికైనా వెళ్ళినా చేసినా గిఫ్ట్స్ ఎవరికైనా ఇచ్చినా చేసినా ఇవన్నీ కలిపి ఒక 8,000 వేసుకోండి. టోటల్ 40,000 అయిపోయింది కదా. ఇప్పుడు 1,20,000లోనే 40,000 తీసేస్తే 80,000 మిగులుతుంది మనకి ఇయర్ మొత్తం. మనం ఇలా చేస్తే ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా సరిపోకపోతే ఇప్పుడు గ్యాస్ దాంట్లో కొంచెం డబ్బులు మిగులుతాయి, స్కూల్ ఫీజులో కూడా కొన్ని డబ్బులు మిగులుతాయి, అయిపోయినా ఇంకా ఎక్స్ట్రా పడవచ్చు. ఇప్పుడు మెడికల్ డబ్బులు ఉంటాయి కదా ఇంట్లో, అవి 24,000 కదా. ఏదైనా అవసరం వచ్చినా రాకపోయినా 24,000 ఖచ్చితంగా తీసి పెట్టేస్తే ఇయర్ ఎండింగ్కి ఏమన్నా అయిపోతే 24,000 అవ్వచ్చు. అవ్వకపోతే మాత్రం అందులోనే సేమ్ ఒకవేళ 12,000 అయ్యి ఇంకో 12,000 ఉండిపోయింది అనుకోండి, ఎవరైనా పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా మెడికల్ ఊరికి ఎక్కడైనా ఉంటే విలేజెస్లో ఉంటే పెద్దవాళ్ళు వాళ్ళకి ఎవరికైనా పంపిస్తే అత్తమామలకు కానీ ఎవరికైనా పంపిస్తే ఏమైనా మెడిసిన్స్ సగం అమౌంట్ అయిపోయినా మన పిల్లలకి కానీ మనకు కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి అయిపోయినా అట్లీస్ట్ ఎంత మిగిలితే అందులో సగం ఉంచేసి మిగిలిన సగం సేవింగ్లో పెట్టండి. ఇంకా నెక్స్ట్ కరెంట్ బిల్లో కూడా 1,000 ఎవరికి రాదు కదండి. సమ్మర్లో అయితే ఏసీ ఉంటే మరి వస్తుంది, మిగిలిన వింటర్ ఇవన్నీ అయితే మనం సేవ్ చేయొచ్చు. ఆడవాళ్ళు అనుకుంటే చేయలేనిది ఏమీ ఉండదు. కాబట్టి 1,20,000లో 40,000 తీసేస్తే 80,000 ఉంటుంది. 80,000ని నేను 11 మంత్స్కి డివైడ్ చేశాను. ఎందుకంటే ప్రతి గోల్డ్ స్కీమ్లోనే 10 or 11 మంత్స్ కాబట్టి గోల్డ్ స్కీమ్ ప్లాన్ చేసుకుంటే బెస్ట్ కదండి. దానికోసం డిపాజిట్ చేసాం అనుకోండి మన దగ్గర డబ్బులు ఉండవు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఏది అవసరం లేదు పర్వాలేదు మాదంతా బాగానే ఉంది అంటే డిపాజిట్ చేసేస్తే పర్వాలేదండి. 80,000 లలిత జ్యువెలర్స్లో జిఆర్టీలో కొన్ని దగ్గర డబ్బులు డిపాజిట్ చేసేసుకుంటున్నారు. ఆ రోజున్న గోల్డ్ రేట్ ప్రకారం గోల్డ్ లాక్ అయిపోతుంది. లేదు నా ఉద్దేశం అయితే డబ్బులు ఇంట్లో ఉంటే బెస్ట్. అందుకని ఏదైనా ఎమర్జెన్సీ అయినా ఏదైనా మన దగ్గర ఎప్పుడు ఇంట్లో కొంచెం ఒక 50 వరకు అయినా అమౌంట్ ఉండాలండి. అంత ఉండదు యాక్చువల్గా, కానీ ఇంట్లో ఉండాలి కాబట్టి ఎవ్రీ మంత్ ఆ 80,000 డివైడెడ్ బై 11 మంత్స్ కొడితే 7,272 వచ్చిందండి. 7,272లో 7,000 గోల్డ్ స్కీమ్ పే చేసిన ఎవ్రీ మంత్ 272 మిగులుతుంది. ఇంకా హస్బెండ్స్కి దసరా బోనస్ ఇంకేమైనా వచ్చాయనుకోండి అవి కూడా యాడ్ అవుతాయి, అవి మాత్రం సపరేట్గా పెట్టండి. తర్వాత ఇంకేదైనా వైఫ్స్ ఏమైనా ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ డబ్బులు వచ్చినా అవి కూడా సేవ్ చేసి పెట్టండి. అట్లీస్ట్ ఇంత మేము కట్టలేము ఎవ్రీ మంత్ అంటే 5,000 అయినా కంపల్సరీ ఇందులో ఉన్నవాళ్ళు. ఎంత 30,000 వస్తుందంటే ఇవన్నీ పోగా అట్లీస్ట్ 5,000 అయినా ఎవ్రీ మంత్ స్కీమ్ కట్టగలరు నాకు తెలిసి. చూడండి మనీ ఎలా సేవ్ చేయాలని. నెక్స్ట్ ఒకవేళ రెంట్ లేదనుకోండి వాళ్ళకి ఆ 60,000 కూడా మిగులుతుంది. అప్పుడు ఆ 60-80 కలిపేసి మొత్తం డివైడెడ్ బై 11 పెట్టి ఆ రోజు మనం నెలకి ఇంత కట్టాలని డిసైడ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనం సేవ్ చేయగలమండి. ఒకసారి ఆలోచించి చూడండి. మీకు ఎవరికైనా నా ఐడియాస్
ఖచ్చితంగా 7,000 కట్టగలరండి. 7,000 ప్రతి నెల మనం తీసి సేవ్ చేయగలిగితే, అంటే ఫస్ట్ మంత్ జనవరిలో ఉగాది సంక్రాంతి ఏదైనా వచ్చేసింది అనుకోండి, ఆ టైంలో డబ్బులు మిగలవు. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయండి. ఫిబ్రవరిలో ఏ పండుగలు ఉండవు కదా, ఆ డబ్బులు మిగులుతాయి అలా అనమాట. అక్కడ డబ్బులు మిగులుతాయి. రెంట్ లేని వాళ్ళైతే ఇంకెక్కువే కట్టొచ్చు. 30,000 కదా, మేమేం సేవ్ చేయగలం, మాకు ఇంటి ఖర్చులే బోల్డ్ అయిపోతున్నాయి. ఎలా అయిపోతున్నాయి అంటే అయిపోతాయండి. డబ్బులు ఎంత వచ్చినా 30,000 కాదు, 50,000 వచ్చినా కూడా సరిపోదు. మనకి 1 lakh వచ్చినా సరిపోదు మన ఖర్చులు పెట్టుకుంటూ పోతే. కానీ ఒకసారి సేవ్ చేయాలని ఆలోచన వస్తే ఎలాగైనా సేవ్ చేయగలను. ఇలా ఒకసారి మీకు వచ్చిన శాలరీతో ఇలాగ ఎస్టిమేషన్ వేసుకొని చేసి చూడండి. ఒకవేళ మనం ఎవ్రీ మంత్ కంపల్సరీ 7,000 కానీ సేవ్ చేయగలిగితే 70,000 అవుతుందండి. 11 మంత్ స్కీమ్ 70,000 అవుతుందండి. 70,000 అయితే ఈ రోజున్న కాస్ట్ ప్రకారం అయితే 8940. అంటే మనకి ఈ రోజున్న కాస్టే ఉంటే మాత్రం మన స్కీమ్ కంప్లీట్ అయిపోయేటప్పటికి 7 grams వస్తుంది. ఏమి కొన్నాళ్ళు 7 grams అంటే అరతులం, చాలా ఎక్కువ, 30 తులం అనమాట. ఒకవేళ 7,000 కాదండి, మాకు కొంచెం ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, సరిపోవట్లేదు అంటే అట్లీస్ట్ 5,000 అయినా ట్రై చేయండి. ఇది రెంట్ ఉన్న వాళ్ళ కోసం. రెంట్ లేని వాళ్ళకైతే కంపల్సరీ 5,000 ఎంతో కొంత రెంట్ డబ్బులు కూడా మిగిలిపోతాయి కదా, అలా కూడా సేవ్ చేయొచ్చు. 5,000 కడితే 50,000 అవుతుందండి. ఈరోజు కాస్ట్ గోల్డ్ ఉంటే 5.59 grams, అంటే అట్లీస్ట్ అరతులమైనా ఏమైనా కొనుక్కోగలం. ఇప్పుడు చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఉంటే వాళ్ళ కోసం ఒక చౌలీలో, ఎత్తు గొలుసులో ఏవో ఒకటి వస్తాయి. లేకపోతే బిస్కెట్ తీసేసుకున్నా పర్వాలేదు. ఎవ్రీ మంత్ 5,000 గోల్డ్ కాయిన్స్ ఉంటాయి. ఎన్ని మిల్లీగ్రామ్స్ వస్తే అన్ని మిల్లీగ్రామ్స్ వస్తాయి. 7,000 కూడా అంతే. 8,000 ఒకవేళ మాకు 7,000 వస్తుంది అయినా నేను 8,000 దాస్తాను, నాకు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది, ఏమైనా గిఫ్ట్స్ వస్తాయి, మదర్ ఫాదర్ ఇస్తారు, ఎక్కడి నుంచైనా వేరే ఇన్కమ్ ఉంది అంటే ఎప్పుడు 1,000 ఎక్స్ట్రా కడితేనే బెస్ట్. 8,000 కట్టారనుకోండి 80,000 అవుతుంది. 8 grams 95 వస్తుంది. ఇలా మాకు పే చేయడం ఇష్టం లేదు అంటే ఎప్పటికప్పుడే గోల్డ్ కాయిన్ తీసుకొని ఉంచుకున్న ఒక 2-3 years తర్వాత ఆ గోల్డ్ కాయిన్స్ అన్నీ కలిపి బల్క్లో అవుతుంది. అప్పుడు పెద్ద వస్తువు చేయించుకోవచ్చు. అలా అయినా ఆలోచించండి. లేదంటే ఎవ్రీ మంత్ ఆర్డీలు, ఎఫ్డీలు ఉంటాయి కదండి, అలా బ్యాంక్లో కట్టుకున్నా కూడా దానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. గోల్డ్ కాయిన్ కొనుక్కుంటే బెస్ట్ అండి. ఆర్డీల కన్నా, బ్యాంక్లో ఇంట్రెస్ట్ కన్నా గోల్డ్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది కాబట్టి కాయిన్ కొనుక్కొని ఉంచుకుంటే బెస్ట్. దాని కాస్ట్ బాగా పెరుగుతుంది కాబట్టి ఏదైనా అత్యంత అవసరంలో ఏదైనా అమ్మేయాల్సి వచ్చినా కూడా మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి. లేదంటే మనం ఏదైనా వస్తువు అయినా చేయించుకోవచ్చు. మనకి ఎప్పటి నుంచో ఏదైనా వస్తువు చేయించుకోవాలని ఉంటుంది కదా, అలాగే అన్నీ కలిపి 1 yearకో 2 yearకో 3 yearsకో అన్నీ కలిపి జమ చేస్తే ఏదైనా పెద్ద వస్తువు అవుతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ప్లాన్ చేసి ఇలా టాలీ చేసుకొని చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.